బ్రహ్మానందం గారు సినిమాల్లో పొట్ట చెక్కలయ్యేలా ఎంత నవ్విస్తారో బయట మాత్రం అంత సీరియస్గా ఉంటారు. బ్రహ్మానందం గారికి కోపం ఎక్కువ అని చెప్పటానికి ఒక సంఘటన చెప్పాలి. ఓ 2 ఏళ్ల క్రితం డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు బ్రహ్మానందాన్ని ముఖ్యమైన పాత్రగా పెట్టి ఎలుక మజాకా అనే ఒక హాస్య సినిమా తీశారు. ఈ సినిమాలో చాలామంది ప్రముఖులే నటించారు. బ్రహ్మానందం గారితో సహా వెన్నెల కిషోర్, రవిబాబు ఈ సినిమాలో ప్రాధాన్యం ఎక్కువ ఉన్న పాత్రలు. బ్రహ్మానందం గారు ఎలుక పాత్ర పోషించారు. సినిమా అసలు థియేటర్లో ఆడకపోయినా సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా తీశారు రేలంగి గారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సమయంలో బ్రహ్మానందం గారికి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 2 లక్షల చెక్కును ఇవ్వటానికి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు బ్రహ్మానందం గారిని పిలిచారట. బ్రహ్మానందం గారిని కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను సార్ అని చెప్పి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడట ప్రొడ్యూసర్. అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ పనిలో పడి దాదాపు గంట తర్వాత వచ్చారట మన డైరెక్టర్ రేలంగి గారు, ప్రొడ్యూసర్ మారేళ్ల నరసింహారావు గారు. ఇక బ్రహ్మానందం గారి కోపం కట్టెలు తెంచుకుందట. అసలేమనుకుంటున్నారు నా గురించి? గంటలు గంటలు ఇలా వెయిట్ చేయించడం సంస్కారం కాదు. నేనేం మీ పనోడిని కాదని ఎంత చెప్పినా వినకుండా చెక్ తీసుకోకోకుండా వెళ్ళిపోయాడట బ్రహ్మానందం గారు. ఇదంతా అక్కడే ఉన్న రఘుబాబు గారు చూసి నివ్వెరపోయారట. రఘుబాబు గారిని ఒకసారి చేసిన ఇంటర్వ్యూలో మీకు బ్రహ్మానందం గారంటే ఇష్టమా అని అడిగిన ప్రశ్నకు లేదు భయం అని చెప్పి నవ్వేశారు. దానికి కారణం అడగగా ఈ సంఘటన మొత్తం వివరించారు. తెర మీదనే ఉన్నట్టు కమెడియన్స్ నిజ జీవితంలో ఉండరని ఇది మరో ఉదాహరణ. ఏదైతేనేమి బ్రహ్మానందం గారు ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేసి మనందరినీ నవ్వించాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బ్రహ్మానందం గారు చేసింది కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని, తప్పు అనిపిస్తే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.